హాయ్ ఎవ్రీవన్! పాలకూర, కాలీఫ్లవర్‌తో ఈ విధంగా బిర్యానీ చేసుకొని తిన్నట్టయితే ఉంటుంది. చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది. దానికోసమని పాలకూరని సన్నగా కట్ చేసుకొని, శుభ్రంగా క్లీన్ చేసుకొని జాలి బౌల్‌లో వేసేసుకున్నాను. నెక్స్ట్ నేను చూపించిన గ్లాస్‌తో 4 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్నాను. మనం ప్రిపేర్ చేసుకోవడానికి ఒక హాఫ్ అన్ అవర్ ముందు వీటిని శుభ్రంగా క్లీన్ చేసుకొని, కొన్ని వాటర్ యాడ్ చేసుకొని నానబెట్టేసుకుందాం. నెక్స్ట్ మిక్సీ జార్‌లోకి పాలకూర తీసుకొని, 4 పచ్చిమిర్చి, 3 ఎల్లిపాయలు, కొన్ని వాటర్ తీసుకొని పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ కాలీఫ్లవర్ ముక్కలు తీసుకుందాము. ఫస్ట్ బౌల్‌లోకి కొన్ని వాటర్ తీసుకొని, అందులో కొంచెం సాల్ట్ వేసుకొని, కొంచెం వేడెక్కిన తర్వాత అందులో ఈ కాలీఫ్లవర్ పీసెస్ వేసుకుందాం. ఒక 1 మినిట్ బాయిల్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకొని చల్లారనిద్దాం. చల్లారిన తర్వాత కొంచెం రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్, కొంచెం పసుపు, గరం మసాలా పౌడర్, ధనియాల పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకొని కాలీఫ్లవర్ ముక్కలకు బాగా పట్టేలా ఒకసారి కలుపుకుందాం. ఒక 10 మినిట్స్ వీటిని పక్కన పెట్టేసుకున్నాక నెక్స్ట్ కడాయి తీసుకొని ఆయిల్ హీట్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక ఈ కాలీఫ్లవర్ ముక్కలను కూడా వేసుకొని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 6 మినిట్స్ ఫ్రై అవ్వనిద్దాం. ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టేసుకుందాం. అదే కడాయిలోకి కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక నేను చూపించినటువంటి స్పైసెస్ లవంగ, దాల్చిన చెక్క, ఇలాచీ, సాజీరా, జాజి పువ్వు, జాజికాయ అండ్ కొంచెం బిర్యానీ ఆకు ఇవన్నీ కూడా వేసుకొని ఫ్రై అవ్వనిద్దాం. ఇవి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయి మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై అవ్వనివ్వాలి. ఈ విధంగా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని కూడా ఫ్రై అయిన తర్వాత మనం పాలకూర, పచ్చిమిర్చి, ఎల్లిపాయలు వేసి పేస్ట్ చేసుకున్నాం కదా! అది వేసుకోవాలి. పాలకూర పేస్ట్ కూడా వేసుకొని, పాలకూర అనేది కూడా మనకి స్మెల్ పచ్చి పచ్చిగా వస్తుంటుంది కదా! లో ఫ్లేమ్‌లో పెట్టుకొని కుక్ అవ్వనివ్వాలి. మనము లో ఫ్లేమ్‌లో పెట్టుకొని కుక్ అవ్వనిచ్చాక ఈ పాలకూర అనేది ఈ విధంగా కలర్ చేంజ్ అవుతుందనమాట. అప్పుడు మనము వాటర్ తీసుకోవాలి. 4 గ్లాస్ బాస్మతి రైస్‌కి నేను 6 గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను. ఎప్పుడైనా సరే బాస్మతి రైస్‌కి 1 గ్లాస్‌కి 1 ½ గ్లాస్ తీసుకుంటే పర్ఫెక్ట్‌గా కుక్ అవుతుందనమాట. తర్వాత అందులోకి సరిపోయేంత సాల్ట్ వేసుకొని, ఇవి వాటర్ మసులుతూ ఉన్నప్పుడు పచ్చిమిర్చి ముక్కలు కొన్ని వేసుకుంటున్నాను. బాస్మతి రైస్ కూడా వేసుకొని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని కుక్ అవ్వనివ్వాలి. ఈ విధంగా మనకి 5 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత ఇందులోకి నేను 1 ½ స్పూన్ గరం మసాలా పౌడర్, మనం ఫ్రై చేసుకున్నాం కదా కాలీఫ్లవర్ పీసెస్‌ని అవి కూడా వేసుకోవాలి. కొంచెం ధనియాల పౌడర్ వేసుకొని ఇందులోకి నెయ్యి 2 స్పూన్స్ తీసుకుంటున్నాను. కావాలంటే ఎక్కువ తీసుకున్నా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నెయ్యి వేసుకుంటేనే మనకి బిర్యానీ అనేది చాలా కమ్మగా ఉంటుంది. వేసుకొని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ కుక్ అవ్వనిచ్చేసి కొత్తిమీర వేసుకున్నట్టయితే పాలకూర, కాలీఫ్లవర్ బిర్యానీ రెడీ అయిపోతుంది. వీటిని మనము పన్నీర్ బటర్ మసాలాతో కానీ, గుత్తి వంకాయతో కానీ తీసుకున్న చాలా టేస్టీగా ఉంటుంది. మసాలా కర్రీస్ ఇష్టం లేని వాళ్ళు సాంబార్, నేనైతే మునక్కాయ సాంబార్ చేశాను. సాంబార్‌తో తిన్నా కూడా చాలా అంటే చాలా బావుంటుంది. ఈ విధంగా మీరందరూ కూడా డెఫినిట్‌గా ట్రై చేయండి. చాలా బావుంటుంది. థాంక్ యూ.